ఇక్కడ రెడ్ ఉంది. ఇక్కడ ఎక్కలు రాలే వస్తాయి ఇక్కడ రెడ్. చిన్నపిల్లలు కదా ఇప్పుడు మొన్ననే పుట్టింది కావచ్చు నాకు తెలిసి. నాకు తెలిసి మొన్ననే పుట్టింది. డాడీ నేను యూట్యూబ్లో చూసిన పిచ్చుకళ్ళకి డాగ్ ఫుడ్ తినిపిస్తారంట. తినిపిస్తారు. నేను చిక్కలకు వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి పురుగులు పడుతుంది. పురుగులు తింటాయి పురుగులు కొంచెం పెద్దగా అయినాక పెరిగి తింటాయి. ధాన్యాలు తింటాయి. చిన్న ఉంది కాబట్టి మెత్తరి పెట్టాలి. అన్నం లాంటిది పురుగు మందరైన వాళ్ళ మమ్మీ వచ్చి అడుగుతాను ఉడుపు బయట అడుగుతాను. చెట్టు మీద ఉంది అడుగుతుంది వాళ్ళ మమ్మీ. కొంచెంసేపు నేను రెస్ట్ తీసుకుంటారు కావచ్చు. ఇది ఏమో మరి కదులుతుంది. పైనుంచి కింద పడ్డది కాలు దగ్గర ఆకినట్టుంది. కాలు దగ్గర కింద అవతల పక్క కాదు నడవలేకపోతుంది కదా పైనుంచి కింద పడ్డది. తాకి మమ్మీ క్లీన్ చేస్తుందిరా. చీపోయిందిరా. పాపం బయట అయినా కొడతలేదా? బుద్ధి అంట బుద్ధి ఉంది కూడా తీసుకొచ్చా. లేదు మళ్ళీ కొంచెం అయినాక క్యూర్ అయితే దాని గూళ్ళకి పోతుంది. మంచి కాటన్ బాక్స్ లో పెట్టి కాటన్ బాక్స్ లో మమ్మీ వస్తే సాయంత్రం కదా మన మమ్మీకి ఇద్దాం. వాళ్ళ మమ్మీ అని వాళ్ళ డాడీ వస్తారు సాయంత్రం. క్లీన్ చేయాలి. ఎట్లా ఎవరు చేస్తారా క్లీన్? మమ్మీ మమ్మీ నువ్వు చేయవా? మాకు అవసరం లేదు. ఏ క్లాత్ తీసుకొని చూస్తే పోతుంది డాడీ. ఏ కడిగితే పోతుంది. ఎండకు అడదెబ్బ తాకింది కదా. పైనుంచి కింద పడ్డది కదా. పైనుంచి కింద పడ్డది కదా. కాలు దెబ్బ తాకినట్టున్నది. కదలేకపోతుంది. ప్రయత్నం చేస్తుంది. కాలు నడవనిస్తలేదు కదా. ప్రయత్నం చేస్తాను. కొంచెం పడుకుంటే అయిపోగానే చూస్తానా. భయపడుతుంది. మనం ఏం చేస్తామంటే వాటర్ తాపిద్దాం. ఇంకొకటి తాపే ఎవరిది భయపడుతుంది ఎండకి బాగా. మేమే బాగా ఒక బాటిల్ అయిపోతాం. మేమే పెద్ద గిన్నెలు ఉంటాయి సరిపోతుంది.